మెండైన పులుపుతనానికి పుంగనూరు చింతపండు ఎంతో ప్రసిద్ధి. అలాంటి చింతపండు ప్రతి ఏటా 100 టన్నుల కొద్దే పుంగనూరు నుంచి దేశ విదేశాలకు ఎగుమతి అవుతోంది. ఈ క్రమంలోనే పుంగనూరులో చింతపండు ప్రతి ఇంట ఒక కుటీర పరిశ్రమగా మారింది. అటు రైతాంగానికి ఇటు వ్యాపారస్తులతో పాటు ఎంతో మంది కూలీలకు పుంగనూరు చింతపండు జీవనోపాధి కల్పిస్తోంది. మెండైన పులుపుదనానికి పుంగనూరు చింతపండు ఎంతో ప్రసిద్ధి చెందింది. అలాంటి చింతపండు పుంగనూరు నుండి దేశ విదేశాలకు రాష్ట్రంలోని అనేక ప్రాంతాలకు ఏ విధంగా ఎగుమతులు అవుతున్నాయి. సంవత్సరంలో వేల టన్నుల కొద్దీ చింతపండు పుంగనూరు నుండి ఎగుమతులు అవుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ప్రాసెస్ ఏ విధంగా కొనసాగుతుంది, కూలీలు సమస్య ఏ విధంగా ఉంది, కూలీలకు గిట్టుబాటు ధర లభిస్తుందా లేదా, వ్యాపారస్తులకు రైతులకు గిట్టుబాటు ధర లభిస్తుందా లేదా, ప్రధానంగా ప్రభుత్వం నుంచి ఈ చింతపండు వ్యాపారస్తులు ఏమి డిమాండ్ చేస్తున్నారనే అంశాలు కూడా ఇవాళ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి గ్రౌండ్ రిపోర్ట్లు అందిస్తుంది. తెలుసుకుందాం రండి. చింతపండు అంటేనే టక్కున గుర్తుకు వచ్చేది చిత్తూరు జిల్లాలోని పుంగనూరు ప్రాంతం. పుంగనూరు నుంచే ప్రతి ఏటా చింతపండు వ్యాపారం ద్వారా కోట్ల రూపాయల లావాదేవీలు జరుగుతున్నాయంటే ఈ ప్రాంతం చింతపండుకి ఎంత ప్రత్యేకమో అర్థమవుతుంది. పుంగనూరులో పండే చింతకాయలతో పాటు పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్రాల నుంచి కూడా చింతకాయలను తీసుకువచ్చి పుంగనూరులో ప్రాసెస్ చేస్తుంటారు. ఇక్కడి నుంచే దేశ విదేశాలకు సరఫరా చేస్తున్నారు. ఇక్కడ పుంగనూరులో గత 50 సంవత్సరాల నుంచి చింతపండు వ్యాపారము పెద్ద ప్రసిద్ధిగాంచింది. ఇక్కడ జీవనోపాధి చింతపండు కొట్టడము కానీ వ్యాపారస్తులు ఎక్కువైపోయినారు. వీళ్ళంతా మనమంతా చేరి ఇక్కడి నుంచి మహారాష్ట్ర, హర్యానా, గుజరాత్ ఈ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి చింతపండు ఒబ్బడి ఎట్లా తెచ్చి ఇక్కడ క్లీన్ చేసి ప్రాసెసింగ్ చేసి మళ్ళీ దానికి కోల్డ్ స్టోరేజ్లో మనమంతా స్టాక్ పెట్టి మళ్ళీ కొంచెం కొంచెం తీసుకొని చపాతీలు కానీ ½ కిలో ప్యాకెట్ కరుపులి ఫ్లవరు అని వెరైటీ తయారు చేసి మేము అమ్ముతూ ఉంటాము. ఇక్కడి నుంచి తమిళనాడుకి, ఆంధ్రాలోని కొన్ని ప్రాంతాలకి, తెలంగాణకి, మహారాష్ట్రకి అన్నీ మళ్ళీ అక్కడి నుంచి ప్రాసెసింగ్ అయిపోతూ ఉంటుంది. అదే ఎక్స్పోర్ట్ ఇచ్చినారు. గత 5 సంవత్సరాల ముందు ఎక్స్పోర్ట్ నిలిచిపెట్టిపోయింది. ఈసారి ఎక్స్పోర్ట్ ఇచ్చినారని కొంచెం ఇది ఉంది. ఇది అదే కాకుండా 5 సంవత్సరాల నుంచి నష్టాల ఊబిల్లో రైతు వ్యాపారస్తులు ఉన్నారు. ఈసారైనా బాగా ఉంటుందని అనుకుంటున్నాము. ఈసారి పంట చాలా తక్కువ ఉంది. కర్ణాటక రాష్ట్రంలో, మన ఆంధ్ర రాష్ట్రంలో పంట చాలా తక్కువ ఉంది. ఇది వస్తూ ఉండే అంత సరుకు మహారాష్ట్ర నుంచి వస్తూ ఉంది. ఇప్పుడు దాంచి జగదల్పూర్లో నుంచి స్టార్ట్ అవుతుంది. ముందుగా వ్యాపారులు బయట ప్రాంతాల నుంచి పుంగనూరుకు తీసుకువచ్చిన చింతకాయలను కల్లాలు మండలపై రాసులుగా పోసి ఎండబెట్టి పొట్టు ఊడదీసి తొలి ప్రాసెస్ చేస్తారు. ఇందుకోసం రోజు వందల సంఖ్యలో కూలీలు ఈ పనిలో నిమగ్నమవుతారు. ప్రతి సీజన్లో 2-3 నెలల పాటు ఈ ప్రాసెసింగ్లో వేలాది మంది కూలీలకు ఉపాధి కల్పిస్తున్నారు. తర్వాత రోడ్లు బాగేసి వ్యాపారస్తులు టమాటాలు కానీ ఒక చింతపండు కానీ పుంగనూరు రాష్ట్రంలోనే ఫేమస్. పుంగనూరు మన రాష్ట్రంలో చింతకాయ వ్యాపారంలో ఫేమస్. ఇక్కడ చింతకాయ వ్యాపారస్తులు 5 ఏళ్ళు ఇంకా రేట్లు లేక కోల్డ్ స్టోరేజ్లో పెట్టుకున్నారు. దానివల్ల గిట్టుబాటు ధరలు వచ్చి మన ప్రభుత్వము మంచిది చేసి దాని మేలు కోరచి వ్యాపారస్తులు కానీ రైతులు కానీ ప్రతి ఒక్కరు బాగుంటారు. కాబట్టి దానికి గవర్నమెంట్ తరఫున ఏదన్నా దీనికి వాళ్ళకి వ్యాపారస్తులకి లోన్లు ఇప్పించి ఒక గవర్నమెంట్ తరఫున 2 కోల్డ్ స్టోరేజ్లు పెట్టించి షెడ్లు వేపిస్తే, సిమెంట్ రోడ్లు షెడ్లు కానీ వేపిస్తే దానివల్ల కొంచెం ప్రతి ఒక్కరు ప్రజలు కానీ వ్యాపారస్తులు కానీ పార్టీ చింతపండు తెప్పించే వ్యాపారస్తులు కానీ బాగుంటుందని మరీ చెప్తున్నాం. మా ఏరియా అయితే మేల్పట్ల ఏరియా అయితే మేమే పడతా ఉన్నది 15 ఏళ్ళ నుండి. ఒక 70-80 ఇండ్లకి వేస్తారు. ఒక పార్టీ కనీసం 1000 ఇండ్లకి వేస్తారు. 1000 ఇండ్లకి వేస్తారు. వాళ్ళు కూడా బతుకుంటా ఉన్నారు. వేల మంది బతుకుతూ ఉన్నారు. పర్వాలేదు. దీనివల్ల మాకేమి ఇబ్బంది లేదు. ఏదో కూలిపాట్లు గిడతా ఉన్నాయి. పర్వాలేదు సార్. ఇంట్లో ఆడవాళ్ళు కొట్టుకుంటారు, ఇండ్లకి వేస్తారు మూటలు. వాళ్ళు కొట్టేసిందే ఒక 20 చపాతీలు వేసుకున్నారంటే 8 రూపాయలు లెక్కనిస్తారు. దానివల్లను ఆడవాళ్ళు బతుకుంటారు. ఏడొచ్చింది మగవాళ్ళు మేము కాయ పట్టున వస్తాము. మాకు ఒక 1000 రూపాయల దాకా గిట్టుబాటు అవుతుంది. మళ్ళీ వచ్చిందే కొట్టేవాళ్ళు కూడా బాగా గిట్టుబాటు అవుతుంది. కొట్టేవాళ్ళు ఒక 4-5 పల్లెలు అంతా వచ్చి వాళ్ళు కూడా 150-200 మంది బతుకుంటా ఉన్నారు సార్. ఇక కళ్ళాల్లో ఎండబెట్టి పైన ఉన్న పొట్టును తీసి ఒడిపి ఒబ్బిడి చేసిన చింతపండును ప్రతి ఇంటికి వ్యాపారస్తులు చేరవేస్తారు. అక్కడ వాటిని పగలగొట్టి అందులోని గింజలను బయటకు తీస్తారు. ఇలా గింజలను బయటకు తీసిన పండ్లు వివిధ రూపాల్లో వ్యాపారానికి అనువైన పద్ధతుల్లో ½ కేజీ, కేజీ ప్యాకెట్లు చపాతీ రూపాల్లో, మామూలు పువ్వు పండు రూపాల్లో సిద్ధం చేసి ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేస్తారు.
ఈ పద్ధతి వల్ల పట్టణంలోని ప్రతి కుటుంబంలో చింతపండు ఒక కుటీర పరిశ్రమగా మారింది. దీంతో ప్రతి కుటుంబం జీవనోపాధి పొందుతోంది. నేను ఇక్కడ దాదాపు 45 సంవత్సరాల నుంచి పనిచేస్తాను. నేను 7 ఏళ్ళ పాప వాళ్ళ తాతగారు ఉండేటప్పుడు అప్పటి నుంచి ఇక్కడ మేము దీంతోనే బతుకుతాం. లేకపోతే పుంగనూరులో చాలా కష్టం సార్, చాలా కష్టం. మనకు కరోనా వచ్చా పోతే 20 సంవత్సరాలుగా వర్షాలు పడకపోయినా కూడా చింతపండు వల్లనే అందరూ బతుక్కుంటే. పుంగనూరులో కరువు అనేది లేదు చింతపండు వల్ల, ఎందుకంటే కూలీలకి ఎప్పుడు జరుగుతుంది. అందుకు వాళ్ళు మేము పని చేస్తాం, మాకు డబ్బులు ఇచ్చేస్తారు, మాకేమీ ఇబ్బంది లేదు. ఎందుకంటే నేను 7 సంవత్సరాల పాప అంటే వాళ్ళ తాతగారు ఆయాం నుంచి నేను ఇక్కడే ఉన్నాను. ఈ విధంగా పుంగనూరులో ప్రతి ఫ్యామిలీ అందరూ పర్వాలేదు సార్. అంటే ఇంట్లో బయట రానోళ్ళు కూడా ఇంట్లో చింతపండు వేస్తారు కాబట్టి తయారు చేసుకొని ఎవరైనా కానీ 100 రూపాయలైనా వయసు అయిన వాళ్ళు కూడా సంపాదించుకుంటారు. కష్టం అనేది ఉండదు, ఎందుకంటే పని చేస్తే డబ్బులు ఉంటుంది అనేది గట్టిది. చింతపండులో మాత్రం మనం కష్టపడితే మన కష్టం వృధా కాదు. అంటే ఇక్కడ ఎన్ని రకాల్లో చింతపండు తయారు చేస్తారమ్మా? ఇక్కడ 1/2 కేజీ తయారు చేస్తారు, మళ్ళీ ప్లేట్లు తయారు చేస్తారు. అంటే దాంతో ఏముండదు, ఇంకా బాగా తయారు చేస్తారు. ఒట్టి రేకే పరిచి మళ్ళీ రౌండ్ చపాతీలు తయారు చేస్తారు. చాలా విధాలుగా పుంగనూరులో తయారవుతుంది సార్. అంటే లూజ్ కొట్టిస్తారు. ఈ పండు ఇంట్లో ఇదేసేకి రానోళ్ళు ఉంటారనుకోండి, ప్యాకెట్లు లూజ్ కాయను కొట్టిస్తే కూడా దానికి డబ్బులు ఇస్తారు. ఇంటికాడ కూడా మనకు పని లేదని బాధపడిన ముసలోళ్ళు కూడా పని చేసుకోవచ్చు. అయితే ఈ 4-5 ఏళ్ల కాలంలో చింతపండు వ్యాపారం ద్వారా చాలా వరకు నష్టపోయామని వ్యాపారులు చెబుతున్నారు. వ్యాపారంలో ఎన్ని కష్ట నష్టాలు ఉన్నప్పటికీ వ్యాపారాన్ని మాత్రం కొనసాగిస్తున్నామని అంటున్నారు. పుంగనూరులో ఇండియాలో ఉండే ప్రతి నలుమూలల నుంచి మహారాష్ట్ర కానీ, రాంచీ కానీ, కర్ణాటక కానీ, తమిళనాడు ఎక్కడ నుంచైనా ఇండియాలో నుంచి పుంగనూరుకి తెస్తారు. పుంగనూరు నుంచి అన్ని పెట్టుబడి అంతా రెడీ చేసి దాన్ని అనేక రాష్ట్రాల్లో మళ్ళీ సప్లై చేస్తాము. ప్రాసెస్ ఫస్ట్ మనం పొట్టుకాయ తెస్తాము. పొట్టుకాయ తెచ్చి పొట్టుకాయ కొట్టి దాన్ని కట్టికాయగా చేస్తాము. కట్టికాయ చేసి కట్టికాయ నుంచి ప్రతి ఇంటికి పుంగనూరు పట్టణంలో సుమారు ఒక 5,000 ఇండ్లు దాక్కున్నాయి. ప్రతి ఒక్కరికి పని కల్పిస్తుంది ఈ చింతపండు. ఆ ఇండ్లకి వేసి రెడీ చేపించి అక్కడి నుంచి మళ్ళీ మనం తమిళనాడు కానీ, విజయవాడ కానీ, గుంటూరు కానీ ప్రతి మార్కెట్ ఎక్కడ అవసరం ఉందో అక్కడ కేరళ కానీ సప్లై చేస్తాం. 100 కోట్లు వ్యాపారం జరుగుతుంది. బట్ ఎంత వ్యాపారం జరిగినా 2021 నుంచి ప్రస్తుతం జరుగుతున్న వ్యాపారాలకు చింతపండు వ్యాపారస్తులు కానీ, స్టాకిస్టులు కానీ లాభాల్లో లేరు. ఈ వంశపరంగా వస్తూ ఉంది వ్యాపారం కాబట్టి చేస్తూ ఉన్నారు. అప్పుడు కొనేప్పుడు మాత్రం రైతులకు మహారాష్ట్రలో డబ్బులు పెట్టి కొంటారు. ఇక్కడికి వచ్చిన తర్వాత అన్ని అప్పులుగా ఇవ్వాల్సి పడుతుంది. కొందరు అప్పులు మళ్ళీ రిటర్న్ ఇవ్వలేక కొందరు ఇండ్లు అమ్ముకొని రకరకాలుగా ఇబ్బందుల్లో ఉన్నారు ప్రస్తుతం చింతపండు వ్యాపారస్తులు. తెచ్చిన ప్రతి స్టాక్ని కోల్డ్ స్టోరేజ్లో పెడతాము. కోల్డ్ స్టోరేజ్ సుమారు 14 నుంచి 15,000 వరకు బాడీగా కడతారు. ఇక్కడ వరకు ఆ రొటేషన్ వరకు బాగుంటుంది. మనం తెచ్చేప్పుడు క్యాష్ పెట్టి తెస్తాము. మహారాష్ట్ర కానీ, రాంచీ నుంచి కానీ, జగదల్పూర్ నుంచి, అనేక రాష్ట్రాల నుంచి. ఇక్కడికి వచ్చిన తర్వాత అప్పులు ఇవ్వాల్సి పడుతుంది. దానివల్ల అప్పులు కొందరు ఇస్తారు, కొందరు ఇవ్వరు. డబ్బులు పెట్టిన వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉంది. సుమారు 4 ఏళ్ళు అయిపోయింది చింతపండు వ్యాపారస్తులకు లాభం అనే మాట లేకుండా పోయింది. ఈ సంవత్సరం జస్ట్ రొటేషన్ జరుగుతూ ఉంది. ఇంకా మీద స్టాక్ పెట్టిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది అనేది చెప్పలేము. పుంగనూరులో చింతపండు యొక్క పరిస్థితి ప్రతి ఇంటిలో కూడా ఒక కుటీర పరిశ్రమలాగా ఏర్పడడం వల్ల ఇక్కడ కూలీల సమస్య అనేటువంటిది ఉండదు. ప్రతి ఇంట్లో కూడా ఒక జీవనోపాధి అనేటువంటిది లభిస్తున్నటువంటి ఒక హర్షం అయితే ఈవేళ ప్రతి కుటుంబం నుంచి కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి అయితే మనము చూస్తున్నాం.